ఓం సర్వం శ్రీ సాయి. శ్రీ గోదావరి మాత చరిత్ర 3వ అధ్యాయం. 1941వ సంవత్సరంలో శ్రీ ఉపాసనీ బాబావారు మహాసమాధి చెందిన తరువాత శ్రీ గోదావరి మాతాగారే భక్తులకు ఆశ్రమానికి కల్పవృక్షము, కామధేనువు అయినారు. ఆశ్రమ నిర్వహణ భారము జిజ్ఞాసువులు, ఆర్తులుగా వచ్చే భక్తులకు మార్గోపదేశం చేసి ఆశీర్వదించే బాధ్యత గోదావరి మాతాజీ పైన పడింది. కస్తూరి పరిమళాలు ఎంత దాచినా దాగనట్లే శ్రీ గోదావరి మాతలోని దైవీగణాల పరిమళాలు దూరాలకు వ్యాపించింది. ఆమెలో క్రమంగా ఈశ్వరత్వ, ఈశ్వరీయ శక్తులు తాండవిస్తూ విజృంభింపసాగాయి. అందువలన భక్త సందోహం, భావుక జనం, ఉత్తరోత్తర ప్రాంతాల వారు సాకోరికి అధిక సంఖ్యలో వస్తూ ఉండేవారు. ఆమె సర్వజ్ఞత, సర్వాంతర్యామిత్వ, సర్వశక్తిమత్వ మహిమలను అనేక మంది భక్తులు అనుభవించసాగారు. 1945వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన. ఉపాసనీ బాబా చిరకాల భక్తులు శ్రీ బేడాలేకర్ దర్శనార్థమై సాకోరికి వచ్చి అత్యవసరమైన పని ఉండటం వలన ముంబైకి తిరిగి వెళ్ళడానికి ఆనవాయితీ ప్రకారం శ్రీ గోదావరి మాతాజీ అనుమతి కోరారు. శ్రీ మాతాజీ ఆప్యాయంగా, చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఇప్పుడే ఎలా వెళ్ళిపోతారు, ఉండండి అన్నారు. ఆయన మాట్లాడకుండా ఊరికనే ఉన్నారు. వెంటనే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళడం అత్యవసరం. ఒక భాగస్వామితో పాటు తాను కాగితాలపై ముంబైలో సంతకం చేయకపోతే నష్టం వచ్చే ప్రమాదం ఉంది కనుక అనుజ్ఞ విప్పించవలసినదిగా ఒక కన్యక చేత గోదావరి మాతాజీ గారికి వార్త పంపించాడు. కానీ గోదావరి మాతాజీ ఈ విషయాన్ని ఏమీ పట్టించుకోలేదు. పాపం కేడాలేకర్ సందిగ్ధావస్థలో పడ్డాడు. 2 రోజులున్నాడు. స్నేహితుని వద్ద నుండి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం వచ్చింది. బేడాలేకర్కు వచ్చిన ఉత్తరాన్ని గోదావరి మాతాజీ ముందుంచి అనుజ్ఞకై వేడుకుంటూ అడిగాడు. నాకు మరాఠీ చదవడం రాదు అని గోదావరి మాతాజీ ఆయనను మభ్యపెట్టారు. తాను ప్రయాణమైపోవటం శ్రీ గోదావరి మాతాజీకి ఇష్టం లేదు కనుక ఆమె ఆజ్ఞ లభించినప్పుడే వెళదాం అని బేడాలేకర్ నిశ్చయించుకున్నాడు. ఆశ్రమంలో జరిగే దైనందిన పుణ్యకార్యాలలో పాల్గొన్నాడు. 15 రోజులు సత్సంగం చేసిన ఆనందం అమృతం తాగినట్లు తాగాడు. 16వ రోజున అనుకోకుండా శ్రీ గోదావరి మాతాజీ చిరునవ్వు నవ్వుతూ, రేపు ఉదయం ముంబై వెళ్ళండి, మీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బేడాలేకర్ ముంబై చేరుకొని తన స్నేహితుడు ఎంతో కోపపడతాడని అని సంకోచిస్తూ స్నేహితునింటికి వెళితే ఆయన సంతోషంతో ఆహ్వానించాడు. సంతకం చేయటానికి వచ్చే భాగస్వామి ఇన్నాళ్ళు జబ్బుపడి రాలేకపోయారని, రేపు వస్తున్నానని ఉత్తరం రాశాడని, నీకోసం టెలిగ్రామ్ పంపుదామనుకుంటే సమయానికి భగవంతుడే నిన్ను పంపించాడని మాటల్లోని ఆ మాటలు విన్న కేడాలేకర్ కన్నుల్లో కృతజ్ఞతాశ్రువులు కంటి నుండి ధారలా రాసాగాయి. మనసులోనే గోదావరి మాతాజీకి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. శ్రీ గోదావరి మాతాజీ మాటల్లో నిగూఢ రహస్యం ఆయనకప్పుడు అర్థమైంది. సాధు సంతుల మాటలోని గుప్త శక్తిపై నమ్మకం మరింత దృఢపడింది. శ్రీ గోదావరి మాతాజీ సర్వజ్ఞత్వం బోధపడింది. 1945వ సంవత్సరంలో జరిగిన మరొక సంఘటన. అది జనవరి నెల. సంక్రాంతి ఉత్సవాలు అప్పుడే పూర్తయినాయి. భక్తులు గోదావరి మాతాజీ ఆశీస్సులు, ప్రసాదం తీసుకుని స్వగ్రామాలకు వెళుతున్నారు. ఒకరోజు ఉదయం భజన కార్యక్రమం మహాద్వారం వద్ద జరుగుతున్నది. సంకీర్తనలతో వాతావరణమంతా మారుమోగుతున్న సమయంలో గోదావరి మాతాజీ నన్ను రమ్మంటున్నారని పిలుపు వచ్చింది. శ్రీ గోదావరి మాతాజీ సభామండపంలో నిల్చున్నారు. నేను వెళ్ళి చెంత నిల్చున్నాను. కొత్వాల్ ఉత్తరం రాశాడు, నీకు తెలుసా అని గోదావరి మాతాజీ ప్రశ్నించారు. నాకు తెలీదు అన్నాను. ఆయన కొడుకు అనంతు ప్లేగుతో బాధపడుతున్నాడు అని గోదావరి మాతాజీ అన్నారు. ఆ వార్త విని నేను స్తబ్దుడనైపోయాను. చింతించవలసిన పని లేదు, తొందరగానే తేరుకుంటాడు, ఈ విభూతి పంపించు అంటూ గోదావరి మాతాజీ నా చేతికి విభూతి పొట్లం అందించారు. అనంతు ఆ పెద్ద తల్లి కొడుకు.
ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. మా ఇంటి ఆనవాయితీ ప్రకారం గోదావరి మాతాజీ ఆశీస్సుల కోసం నూతన వధువుతో మొన్న జరిగిన సంక్రాంతి ఉత్సవాలకు సాకోరికి వచ్చారు. ఇంటికి తిరిగి వెళుతూ పూనాలో ఉండే మా చెల్లెలు సౌభాగ్యవతి విమలాబాయి జున్నార్కర్ పిలిచింది కనుక ఆమె ఇంటికి భార్యాసమేతంగా పూణే వెళ్లారు. వెళ్ళిన మరుసటి రోజునే ప్లేగు వ్యాధి అంటుకున్నది. చంకలో ప్లేగు పొక్కులు లేచాయి. వెంటనే అంటువ్యాధుల ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం చేస్తున్నా సరే అతని పరిస్థితి విషమించింది. పూణేకు అనంతును పిలిచింది కనుక మా చెల్లెలు విమలాబాయి చాలా ఆందోళన పడింది. కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారి తమ్ముడు తన ఇంటికి వచ్చి ఇటువంటి విపత్తు పాలైనందుకు ఆమె మనస్సు విలువలలాడింది. శ్రీ గోదావరి మాతాజీని ప్రార్థించింది. తల్లి, నా తమ్ముణ్ణి ఈ విపత్తు నుండి రక్షించు, నీవే మాకు దిక్కు అని దీనంగా గోదావరి మాతాజీ ఉత్తరం రాసింది. ఈనాడు రాత్రి ఆమెకు ఒక విలక్షణమైన కల వచ్చింది. కలలో శ్రీ గోదావరి మాతాజీ దర్శనమైనది. చేతుల్లో కుంకుమ భరిణ పట్టుకొని తన మరదలికి బొట్టు పెట్టడానికి ముందు వెనుకలాడుతున్నట్లుగా గోదావరి మాతాజీ దర్శనమిచ్చింది. రెండవ రోజే మాతాజీ వ్రాయించిన ఉత్తరం విమలాబాయికి అందింది. నీవేమీ కంగారపడకు, శ్రీ ఉపాసిని బాబా వారి అనుగ్రహం ఉంది అని గోదావరి మాతాజీ సమాధానంతో ఆమె మనసు కుదుట పడింది. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే అనంత పరిస్థితి ఈరోజో రేపో అన్నట్లుగా ఉంది. మరదలి తల్లిదండ్రులు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించింది. అనంతు పరిస్థితి చూసి వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురైనారు. అనంతు భార్య పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అమ్మాయిది చిన్న వయసు, పాపం ఆ వయసులోనే ఆమెకు పసుపు కుంకుమలు తీరిపోయేటట్లు ఉన్నది. అల్పాయుష్కుణ్ణి కట్టుకున్నందుకు బాధపడటం తప్ప ఏమీ చేయగలదు ఆ దురదృష్టవంతురాలు అని అనుకున్నారు. శ్రీ గోదావరి మాతాజీ పంపించిన విభూతి అందిన మరుక్షణం విమలాబాయి ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్లు చేసిన చికిత్సలు ఉపచారాలు నిష్ఫలమైపోయినవి. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. అనంతు ఘడియలు లెక్క పెడుతున్నాడు. విమలాబాయి అనంతు నుదుటిపై విభూతి తిలకం పెట్టింది. కొంత విభూతి అతని నోటిలో వేసింది. ఆ రాత్రి అనంతుకు స్పృహ వచ్చింది. క్రమంగా అతని జ్వరం తగ్గిపోయింది. మరుసటి రోజు పరీక్షించిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అనంతు ఈ విధంగా గోదావరి మాతాజీ అనుగ్రహం వలన మృత్యుముఖం నుండి బయటపడ్డాడు. శ్రీ గోదావరి మాతాజీ శక్తికి, కరుణకు ఇదొక చిన్న ఉదాహరణ. శ్రీ వెంకటరెడ్డి అనే సజ్జనుడు శ్రీ గోదావరి మాతాజీ దర్శనార్థమై సాకోరికి వచ్చినాడు. అతను తెలుగుదేశం వాడు, కానీ ఉద్యోగరీత్యా మరాఠ్వాడకు పరమభోగిలో నివసిస్తున్నాడు. అతడు పోలీసు శాఖలో ఠాణేదాడు. ఒక నెల సెలవు పెట్టి వచ్చాడు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ప్రకారం ఎంతో కష్టం మీద ఆయనకు సెలవు దొరికింది. నెల తర్వాత తిరిగిపోవటానికై ఆచారం ప్రకారం రెడ్డి శ్రీ గోదావరి మాతాజీ అనుజ్ఞ వేడుకున్నాడు. కానీ గోదావరి మాతాజీ ఆయనతో మరికొన్నాళ్ళు ఇక్కడే ఉండమని అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ రెడ్డి గారి భార్య ద్వారా ఆయనకు నీవు ఇక్కడే ఉండు, నేను అక్కడికి పోయి నీ వంతు పని చేస్తాను అని సందేశం పంపించారు. ఆ మాటలు విన్న రెడ్డి గారి మనస్సు ఉప్పొంగిపోయింది. శ్రీ గోదావరి మాతాజీ యందు ఆయనకున్న అమితమైన భక్తి శ్రద్ధల మూలంగా పరిణామం ఎట్లుంటుందో అనే ఆలోచన కూడా లేకుండా ఆయన నిర్విచారంగా మళ్ళీ ఒక నెల రోజులు శ్రీ గోదావరి మాతాజీ సన్నిధిలో ఉండిపోయాడు. నెల తర్వాత శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పనిలో చేరాడు. చిత్రం ఏమిటంటే ఆయనను ఎవ్వరూ ఒక్క మాటైనా అనలేదు. సరికదా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావని కూడా అడగలేదు. ఆయన పెట్టుకున్న సెలవు చీటీ చట్ట ప్రకారం ఒప్పుకోకున్న క్యాషియర్ 2 నెలల జీతం ఇచ్చాడు. రెడ్డి గారు క్యాషియర్ని జీతం ఎలా ఇచ్చినావని అడిగితే మీ 2 నెలల జీతం ఒప్పుకున్నట్లు కాగిత పత్రం వచ్చింది, మీ సెలవు చీటీ మాత్రం తర్వాత ఆమోదిస్తారట అన్నాడు. సెలవు దొరుకుతుందనే నమ్మకం లేని గడ్డు రోజులలో 2 నెలల సెలవు లభించడం, సెలవు ఆమోదించకుండానే 2 నెలల జీతం ఇవ్వడం శ్రీ గోదావరి మాతాజీ కృపా కటాక్షం కాక మరేమిటి. 1946వ సంవత్సరంలో ఒకానొక పరిస్థితులలో వెంకటరెడ్డి గారికి ఉద్యోగం ఇష్టం లేకపోయింది. ఆయన శాశ్వతంగా సాకోరిలో ఉండిపోదామని నిశ్చయించుకున్నాడు. ముందుగా 2 ఏళ్ల సెలవు పెట్టి అటు తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన 11 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేసిన జీవితాంతం పెన్షన్ లభించింది. సాకోరి ఆశ్రమంలో గోదావరి మాతాజీ చరణ సన్నిధిలో పుణ్యకర్మలు చేస్తూ వెంకటరెడ్డి గారు తమ శేష జీవితం గడిపారు. ఇదంతా అమ్మ చలువే కదా. 3వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్యమాం ఆశ్రితః
తాన్ సర్వేశః కర్మ వినాశనై లభై. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీ సాయి.